ఈ విధంగా మేము జీవించటకు మాకు సహాయం దయచేయండి ప్రభా. ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా ప్రతి ఒక్కరు జాయిన్ అయి ఉన్న వారందరిపై నీ యొక్క విశ్రాంతి దీవెనలతో నింపమని, రేపు జరగబోయే నీ యొక్క మరి సాబత్ సర్వీస్ లో కూడా ప్రభా మా అందరినీ మీరు ప్రవేశపెట్టి మాకు విశ్రాంతి దీవెనలు కృమ్మరించమని యేసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో చక్కని ప్రార్థన చేసిన రాజాకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మనతో మాట్లాడినటువంటి వారు సుజీవన్ కుమార్, మన అందరికి తెలుసు, మన చర్చిలో చాలాసార్లు వచ్చారు. వారు మరి రాజారావు మనకి ఇక్కడ లాలాపేట పరిచర్య చేసినటువంటి రాజారావు పెగలపాడు, ఆ పెగలపాడు గ్రామానికి చెందినటువంటి వారు. ఆయన మన యొక్క పూణేలో మరి ఎంఏ థియాలజీ చేసి కొంతకాలం మెట్రో సెక్షన్లో పనిచేశారు. తదుపరి వారు న్యూ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో వారు పనిచేస్తున్నారు. వారు ఇలాగా వెస్పర్స్కి మాట్లాడాలి బాబు అని చెప్పగానే మరి వారు అంగీకరించడం జరిగింది. వారికి చక్కని బాబును కూడా దేవుడు అనుగ్రహించాడు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు కూడా అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాం. సమయంలో మరి నిశ్శబ్దంగా అందరూ కలిసి విన్నట్లయితే సుజీవన్ కుమార్ చక్కని వాక్యాన్ని అందిస్తారు, వినాలని కోరుతున్నాం. సుజీవన్ కుమార్. వినిపించట్లేదు బాబు. నాదేం మ్యూట్ చేసావా? వాయిస్ లేదు, వినిపించట్లేదు. వాయిస్ వినిపించట్లేదు. నా దగ్గర అయితే వాల్యూమ్ ఫుల్ పెట్టానండి. వినిపిస్తుంది, అప్పుడు వినిపిస్తుంది. ఓకే, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ సాబత్. గుడ్ ఈవినింగ్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాస్టర్ స్టాలిన్ జోసెఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళినట్లయితే మనము మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు 19, 20 వచనాలు చూసుకుందాము. మరోసారి చదువుకుందామండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువు భూలోకానికి వచ్చి కొంతకాలం జీవించి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళబోయే ముందు మనకు అందరికి ఇచ్చిన ఈ యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, దీన్ని కమిషన్ అని చెప్పవచ్చు. సో శిష్యులకి ఈ మాట చెప్పారంటే ఇది మనకి కూడా వర్తిస్తుంది. ఏమని చెప్తున్నారంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. వారు సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇయ్యండి, అంటే అనేక మందికి నా యొక్క సువార్తని తెలియజేయండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా చర్చెస్ లో కానీ లేకపోతే బయట కానీ ఈ యొక్క దేవుని యొక్క సువార్త చెప్పడం అనేది జరుగుతుంది. We can see so many types of ministries going on, like in YouTube or online ministries or in Zoom, even in churches. సో ఇలా రకరకాలుగా మినిస్ట్రీలు జరగడం మనం చూస్తూ ఉన్నాము. కానీ మనము ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే, చాలా మంది ఇంకా దేవుని తెలియక, ఆయన ఎవరో కూడా తెలియకుండా ఉన్నారు. అంటే there are so many people who are non-Christians who doesn't know who is Jesus Christ, and some people they may know who is Jesus but they don't know the truth. They may be having so much devotion in their heart but they don't know the truth about the Jesus Christ. So అటువంటి నాన్ క్రిస్టియన్స్ కి క్రైస్తవులు కాని వారు, క్రైస్తవేతరులు, వాళ్ళకి మనం ఏ విధంగా సువార్త అందజేయాలి, వారు ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకోగలరో మనము కొన్ని విషయాలు నేర్చుకుందాము ఈ యొక్క సాయంత్రం. మనము చూసుకున్నట్లయితే సాధారణంగా నాన్ క్రిస్టియన్స్ దేవుణ్ణి ఎలా తెలుసుకుంటారు, దానికి ఒక 3-4 పద్ధతులు ఉన్నాయండి. అంటే మనము
ప్రమేయము ఉండి కావచ్చు, మన ప్రమేయము లేకుండా కూడా కావచ్చు. మొదటిది ఏంటిదంటే గాడ్ ఎన్కౌంటర్ మెథడ్ అంటారు. అంటే దేవుడే స్వయంగా వారితో మాట్లాడటం. ఇది మనం బైబిల్ కాలంలో ఆది నుంచి కూడా చూస్తా ఉన్నాము. కొంతమంది క్రైస్తవులు కాని వారు, అంటే దేవుడు ఎవరో తెలియని వారితో కూడా దేవుడు కొన్నిసార్లు డ్రీమ్స్ ద్వారా కానీ, విజన్స్ ద్వారా కానీ, అంటే వాళ్ళ కళలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సో we can see so many instances where God spoke to non-Christians, I mean non-believers, through dreams and visions. For example, we can see Pharaoh. If you see, turn our Bibles to Genesis chapter 41. మనం బైబిల్ గ్రంథంలో ఆదికాండము 41వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు చూసినట్లయితే, when we see in Genesis, God spoke through Pharaoh through his dreams. He got a dream that 7 thin oxen, they came and they were grazing in the field, and later there are 7 healthy oxen and 7 very thin and futile oxen. These futile oxen, they went and ate those 7 healthy oxen. ఇక్కడ మనం చూసినట్లయితే 7 ఆవులు తన కలలో 7 సన్నగా బక్కగా రోగంతో ఉన్నటువంటి ఈ ఆవులు కానీ ఎట్లు కానీ చూశాడు. అదే విధంగా ఒక పక్కన 7 బాగా బలిష్టంగా ఉన్న ఆవుల్ని చూశాడు. సో ఇవి ఏం చేశాయి, ఈ బక్కపలుచగా రోగిష్టవంతంగా ఉన్నవి వెళ్ళి ఆ బలంగా ఉన్న వాటిని తినేశాయి. తిన్న తర్వాత కూడా అదే విధంగా బక్కగా ఉన్నాయి. ఈవెన్ ఆఫ్టర్ ఈటింగ్ దోస్ 7 healthy oxen, these 7 thin oxen were they remain the same. అవి అలాగే ఉన్నాయి. సో ఈ కలగన్నప్పుడు అతను చాలా కలవరపడ్డాడు. అలాగే దీని తర్వాత కూడా ఇటువంటిదే ఇంకో కళ కూడా వచ్చింది. అప్పుడు తన రాజ్యంలో ఉన్న మెజిషియన్స్ ని, ఇంకా సార్సరర్స్, వీళ్ళందరినీ పిలిపించాడు. అంటే మాంత్రికులు కానీ, అక్కడ పూజారులు కానీ, వాళ్ళందరినీ పిలిపించి అడిగాడు, నాకు ఈ కళ వచ్చింది, దీని అర్థం ఏంటి అని. సో వెన్ ఫారో he called those magicians and sorcerers and fortune tellers, nobody were able to explain what his dream was. అంటే ఎవరు కూడా అదేంటి అని చెప్పలేకపోయారు. కానీ ఆ సమయంలో ఫారో దగ్గర ఉన్న తనకి ద్రాక్షరసం అందించే వ్యక్తి తనకి గుర్తుకొచ్చింది. ఏంటి, తను జైల్లో ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం జైల్లో ఉన్నప్పుడు తనకి ఇటువంటి కళ వచ్చింది. తనకి ఇంకా ఫరోకి భోజనం వడ్డించి అతనికి ఇద్దరికి 2 కళలు వచ్చాయి. ఆ కళ ఏంటి అని వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు అర్థం కాక తికమక పడుతుంటే, అప్పుడు అదే జైల్లో ఉన్న యోసేపు వారిని కనుక్కుంటాడు, ఏంటి మీకు ఏమైంది అని. సో వాళ్ళు కళ వచ్చిందని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యోసేపు ప్రార్థన చేసి వాళ్ళకి కళ యొక్క భావాన్ని చెప్తాడు. సో ఆ విషయాన్ని గుర్తు చేస్తాడు. ఫారో, 2 years back when I was in prison, this is what happened. I met a man called Joseph, and he explained all my dreams. So what Pharaoh did, he summoned to call Joseph. So when Joseph came and he explained those dreams to him, then Pharaoh, seeing the intelligence of Joseph and seeing that he is a man of God, he believed in the true God. So Pharaoh అక్కడ ఏం జరిగిందంటే, భవిష్యత్తులో రాబోయే 7 సంవత్సరాల్లో వచ్చే కరువు గురించి ముందే దేవుడు ఈ కళ రూపంలో ఫరోతో మాట్లాడడం చూసి ఫరో తను దేవుని నమ్మాడు. అందరూ ఈ ఐగుప్తు రాజ్యంలో ఉన్న అందరు దేవుళ్ళ కంటే మీ దేవుడు చాలా గొప్పవాడు అని నమ్మాడు అనమాట. సో వీ కెన్ సీ ఫారో హీ ఈస్ బిలీవింగ్ ఇన్ ద ట్రూ గాడ్. వెన్ హీ కంపేర్డ్ టు all the gods in the Egypt, nobody could answer his dreams. Nobody could explain the meaning of the dreams. Then that is a moment where he believed in the true God. And the same thing we can see in Nebuchadnezzar. When we see in Daniel chapter 2, let's turn our Bibles to Daniel chapter 2. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, నెబుకద్నెజర్ కి కూడా అతనికి ఒక కళ వస్తుంది. ఒక ప్రతిమ, ఒక బొమ్మ, ఒక స్టాచ్యూ, ఆ యొక్క కళ వచ్చినప్పుడు ఈయనైతే కళ కూడా చెప్పడు, నాకు కళ వచ్చింది, అదేంటో నాకు తెలియాలి, దాని యొక్క అర్థం కూడా తెలియాలి అంటాడు. చాలా మందిని పిలిపిస్తాడు రాజ్యంలో, పిలిపించి నాకు పలానా కళ వచ్చింది, ఒక కళ వచ్చింది, కళ చెప్పండి, దాని భావం కూడా చెప్పండి అంటారు. చెప్పకపోతే మాత్రం మీకు మరణ శిక్ష విధిస్తా అంటాడు. చాలా మంది కలవరపడతారు. వాళ్ళు
ఏంటి రాజుగారు కనీసం మీకు వచ్చిన కళ ఏంటో చెప్పండి, అప్పుడు మేము ఆ కళ యొక్క భావం చెప్తాము అంటారు. కానీ అలా కాదు, నాకు కళ ఏదో నాకు గుర్తు లేదు, కళ మీరే చెప్పాలి, భావం మీరే చెప్పాలి అంటాడు. సో వెన్ నెబుకద్నెజర్ he summoned for all the wise men in Babylon, he asked them, I got a dream and I forgot it. So you have to tell me what my dream was, and also you have to tell the meaning of the dream. So all the men, wise men and all the sorcerers, the prophets, so-called prophets in Babylon, they could not interpret what his dream was, and they failed to interpret him. And what Nebuchadnezzar he did, he got so angry. అప్పుడు ఎవ్వరు కూడా చెప్పలేకపోయేసరికి నెబుకద్నెజర్ కి చాలా కోపం వచ్చేసి అందరూ రాజ్యంలో ఉన్న ఈ యొక్క వైజ్ మెన్ అంటే ఆ జ్ఞానులు కానీ ఆ యొక్క ప్రవక్తలు కానీ ఎవరైతే ఉన్నారో అందరిని తీసుకొచ్చి అందరిని చంపేయండి అనే ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. సో అలాగా ఆర్డర్ పాస్ చేసినప్పుడు అందరిని తీసుకొస్తా ఉంటారు. సో వెన్ నెబుకద్నెజర్ he passed an order to kill to give the death decree to all the wise men, what he did was his soldiers, they were going all around his kingdom and they were collecting all the wise men. అందరిని తీసుకొచ్చేటప్పుడు డానియల్ దగ్గరికి, డానియల్ ఒక ముగ్గురు స్నేహితులు షడ్రక్, మేషక్, అబెద్నెగో దగ్గరికి కూడా వస్తారు. అప్పుడు డానియల్ అడుగుతాడు ఏంటి విషయం అనేసరికి అప్పుడు చెప్తారు అనమాట, ఇలా వైస్ మెన్ అందరిని పిలిచారు అనేసరికి అప్పుడు డానియల్ ప్రార్థన చేయగానే ఆ రోజు రాత్రే దేవుడు డానియల్ కి తన కళను దాని భావం కూడా వివరిస్తాడు. సో డానియల్ ఏం చేస్తాడు, వెళ్ళి ఆ యొక్క కళని దాని భావాన్ని నెబుకద్నెజర్ కి వివరించేసరికి నెబుకద్నెజరు సేమ్ ఇంతకుముందు ఫరో ఎలాగైతే మన యొక్క దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్నాడో, ఇక్కడ నెబుకద్నెజర్ కూడా మీ యొక్క దేవుడు, హిబ్రూల దేవుడు చాలా గొప్ప దేవుడు, మాకు అందరికి చాలా మంది దేవతల్ని వాళ్ళ ప్రవక్తల్ని కన్సల్ట్ అయినా కానీ వాళ్ళని కనుక్కున్నా కానీ ఆ యొక్క కళ ఏంటి దాని భావం ఏంటి అని ఎవ్వరు చెప్పలేకపోయారు. కానీ హెబ్రూల దేవుడు మాత్రం చెప్పగలిగాడు. సో ఇతను హెబ్రూలకి సంబంధించిన దేవుడే అందరికంటే గొప్ప దేవుడు అని నెబుకద్నెజర్ నమ్మాడు అనమాట. సో ఈ విధంగా గాడ్ ఎన్కౌంటర్ మెథడ్ అంటే దేవుడే స్వయంగా మనుషులతో మాట్లాడడం, ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే పవర్ ఎన్కౌంటర్. ఏంటంటే చాలా మంది ఒక మిరాకిల్ జరిగితేనే దాన్ని నేను నమ్ముతాను. ఇప్పుడు చాలా మంది హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరైతే క్రైస్తవేతరులు ఉన్నారో వాళ్ళకి మనము సువార్త గురించి చెప్పినప్పుడు చాలా సార్లు వాళ్ళు నమ్మరు. కానీ కొంతమంది వాళ్ళకి ఒక ఇన్సిడెంట్ కావాలి, ఏదన్నా ఒక సందర్భం కావాలి, వాళ్ళకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, తీరని నష్టాలు వచ్చినప్పుడు దాని నుంచి వాళ్ళు బయట పడగలిగితే అప్పుడు వాళ్ళు దేవుని నమ్ముతారు. సో ద సెకండ్ పాయింట్ ఈస్ వెన్ non-Christians, non-believers, when they have some deep troubles or tribulations, when they see some kind of miracle, then they will be able to change their hearts. Example చూసుకుంటే 300 AD సమీపాన కాన్స్టంటైన్ ద గ్రేట్, కాన్స్టంటైన్ 1 అనే ఎంపరర్, అతను అంతకుముందు రోమన్ గాడ్స్ అండ్ గాడెసెస్ ని పూజించేవాడు. సో అతను రోమా ఎంపరర్, రోమా చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. కాన్స్టంటైన్ అనే అతను ఆ రోమియోల యొక్క దేవతల్ని పూజించేవాడు. కానీ తన తల్లి మాత్రం షీఈస్ ఎ క్రిస్టియన్. తను ఒక క్రిస్టియన్ లాగా యేసు ప్రభు మీద నమ్మకంతో ఉండేది. తన పేరు హెలెన్. ఈ హెలెన్ అనే ఆమె తన కొడుక్కి చాలా చెప్తా వస్తా ఉంది, యేసు ప్రభు నిజమైన దేవుడు, జీసస్ ఈజ్ ద ట్రూ గాడ్, బిలీవ్ ఇన్ హిమ్ అని. కానీ అతను ఎప్పుడు నమ్మకం లేదు. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు దేర్ వాజ్ ఎ వార్ గోయింగ్ ఆన్. ఈ రోమా చక్రవర్తులు అనేసరికి వాళ్ళు వేరే దేశాల మీద దండెత్తి యుద్ధం చేస్తూ ఉంటారు. వేరే దేశాలను కూడా వాళ్ళ రాజుల్ని ఓడించి ఆక్రమించుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఒకనొక సందర్భంలో ఒక యుద్ధము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు, ఓడిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు తన తల్లి దగ్గరకు వచ్చి, తన తల్లి హెలెన్ దగ్గరకు వచ్చి, సరే ఇప్పుడు నువ్వు నా యుద్ధం గురించి ప్రార్థన చెయ్యి, ఒకవేళ నేను యుద్ధంలో గెలిస్తే అప్పుడు నేను మీ యేసు ప్రభు మీద నమ్మకం ఉంచుతానంటాడు. సో వెన్ ద కాన్స్టంటైన్ ద గ్రేట్, దిస్ ఎంపరర్, వెన్ హీ ఫేస్డ్ ఎ difficult war, then he came to his mother Helen and he told her, okay, you pray for me so that if I get victory in my war, then I'll believe in your God Jesus Christ, or else I'll continue believing in my
Roman gods and goddesses. Then his mother, she prayed for him. సో హెలెన్ తన కోసం ప్రార్థన చేసింది. తను యుద్ధానికి వెళ్ళాడు, గెలిచి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు అప్పుడు అతను మారు మనసు పొందడం జరిగింది. కాకపోతే మన చరిత్రలో చూసుకున్నట్లయితే తను మారు మనసు పొంది పూర్తిగా 100% మారు మనసు పొందకుండా ఇంకా పాత రోమన్స్ వాళ్ళ పూజించే వాళ్ళ దేవతల యొక్క కొన్ని పద్ధతులు క్రిస్టియానిటీలో కూడా తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చిందే ఈ సండే లా. అందరు కూడా వాళ్ళు మెయిన్ రోమన్స్ కి అప్పట్లో కాన్స్టంటైన్ కి చీఫ్ గాడ్, అంటే అందరి దేవతల్లో ముఖ్యమైన దేవుడు సూర్య భగవానుడు. సో తను ఆదివారం సూర్యుడిని, అంటే సండే ఇస్ స్పెషలీ డిజైన్ ఫర్ వర్షిప్ ఆఫ్ సన్. సో ఆదివారము సూర్యుడిని పూజించేవాడు కాబట్టి సో పూజా దినము మారకుండా సండే రోజుకి వర్షిప్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో అది వన్ ఆఫ్ ద రీజన్ Sunday law came into existence. But if you see here, the second method that non-Christians they come to know about the true God is power encounter. First is God encounter, and second is power encounter. And let us see third one, people encounter. People encounter method అంటే ప్రజలు మనము అంటే క్రైస్తవులైన మనం ఎప్పుడైతే మనకు జరిగిన విషయాలను బట్టి ఇతరులతో షేర్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం ఇతరులతో పంచుకుంటామో, ఈ విధంగా బయట మీటింగ్స్ ని పెట్టడం కానీ, లేకపోతే ఇప్పుడు మన చర్చిలో మనం చెప్పుకుంటే ఓన్లీ మన సంఘస్థులే వస్తారు, వింటారు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఫెయిత్ కానీ అవి పెరుగుతాయి, వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది, అంటే విశ్వాసంలో ఎదుగుతారు. కానీ మన వాక్యము ఇతరులకు చేరేది ఎప్పుడైతే మనము బయట మీటింగ్స్ పెడతామో, so usually whenever a pastor preaches in church, only a person individually he'll change, his faith will grow, or as a family his faith will grow. But when the message reaches to non-Christians is whenever we speak in outside the gospel meetings or outreach meetings, or when we speak through online messages or TV channels or YouTube, etc., whatever it is. So these kind of online things where even many other peoples can they were able to see, then our message will be reaching others. Manaki Yesu Prabhu chanipoyin tarvata during the day of Pentecost, when after Jesus ascension to heaven, on the day of Pentecost we can see the disciples of Jesus Christ preaching to vast number of people in Jerusalem. So దేవుడు చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు దినాన యేసు ప్రభు శిష్యులు యెరూషలేము టెంపుల్, అంటే యెరూషలేము మందిరంలో దేవుని వాక్యం చెప్పడం మనం చూస్తాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుని శిష్యులు ఆ పెంతెకొస్తు దినాన వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు దైవ భాషలో మాట్లాడినప్పుడు అనేక మంది మారు మనసు పొందుతారు. ఆ ఒక్క రోజే దాదాపు 3000 మంది బాప్తిసం పొందారు ఆ ఒక్క మెసేజ్ తోనే అని మనం చూడగలం. అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా దేశాల నుంచి జనాలు వచ్చారు, ఎవరి భాషలో వాళ్ళకి ఈ యొక్క మాటలు అర్థమయ్యాయి. చాలా దేశాల నుంచి వచ్చారు. ఇప్పుడు మనము మాట్లాడితే either we can speak in English or we can speak in Telugu or Hindi. But on the day of Pentecost, when Peter he spoke the message to the people in the temple of Jerusalem, he spoke in tongues. Speaking in tongues, nothing but speaking heavenly language. He spoke in only single language, but all the people over there are people from several countries and several languages. So all the people, they understood in their own language. For example, if a man from Telugu, Andhra Pradesh was there, a single message, it was heard by different languages, but they were understood in their own local language. So that's the power of Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలనే కలుగుతుంది, కానీ మానవ శక్తి వలన కాదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీపుల్ ఎన్కౌంటర్, ఎప్పుడైతే మనము బయటకి వెళ్ళి మనము మాట్లాడతామో, అంటే ప్రజల ద్వారా వాళ్ళు తెలుసుకోవడం, ఒకటి దేవుని ద్వారా తెలుసుకోవడం, ఒకటి ఏదన్నా అద్భుత కార్యాల ద్వారా తెలుసుకోవడం, మూడోది ఏంటంటే ప్రజల ద్వారా తెలుసుకోవడం. దిస్ ఈస్ ద థర్డ్ వన్, పీపుల్ ఎన్కౌంటర్ మెథడ్. అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ ట్రూత్ ఎన్కౌంటర్. ఇదేంటంటే వాళ్ళు కొంతమంది అసలు నిజమైన దేవుడు ఎవరు అని వాళ్ళే పరిశోధిస్తారు. అంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ని బట్టి వేరే రిలీజన్ కానీ, అంటే వాళ్ళకి ఒక పర్టికులర్ రిలీజన్ అని ఉండదు, వాళ్ళే బుక్స్ చదవడం కానీ ఇంకా వేరే దాంట్లో పరిశోధించి తెలుసుకుంటారు.
కొంతమంది వాళ్ళు హిందువులు అయి ఉండొచ్చు, ముస్లింలు అయి ఉండొచ్చు. సో ఇన్ దిస్ ట్రూత్ ఎన్కౌంటర్ మెథడ్, పీపుల్ ఈవెన్ ఫ్రమ్ అదర్ రిలీజియన్స్, they will be so earnest, they will be having that enthusiasm to learn who is the true God, even though they might be Hindus, or they might be Muslims, or they might be Jews or Sikhs, or whoever they might be. They want to know the true God, so they see the characteristics of Jesus Christ in their own scriptures. So they by themselves, they will come to know about Jesus Christ, and they will be having the faith in the true God. So this is the fourth one, truth encounter method. So in this 4 types, God encounter, power encounter, people encounter, and truth encounter. అంటే దేవుడు స్వయంగా దేవుడే కలలో కానీ డ్రీమ్స్ లో కానీ, లేకపోతే పగలు వచ్చే విజన్స్ లో కానీ మాట్లాడడం. రెండోది పవర్ ఎన్కౌంటర్, అంటే ఏదైనా అద్భుత కార్యాల వల్ల దేవుడు మాట్లాడడం. లేకపోతే పీపుల్ ఎన్కౌంటర్, మన ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడడం. లేకపోతే వాళ్ళకున్న సత్యాన్వేషణ, ట్రూత్ ఎన్కౌంటర్, వాళ్ళకి సత్యం తెలుసుకోవాలనే ఒక ఆతురత ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సో మనము ఏ విధంగా అయితే వాళ్ళని కలుసుకొని వాళ్ళ మారు మనసు పొందేలా చేయాలో, అందులో కూడా కొన్ని రకాలు ఉన్నాయండి. దేర్ ఆర్ ఫ్యూ అదర్ మెథడ్స్ విచ్ వీ కెన్ యూజ్ ఫ్రమ్ అవర్ సైడ్. వాళ్ళు ఏ విధంగా తెలుసుకుంటారో అనేది మనం 4 రకాలుగా చూసుకున్నాం. కానీ మనము ఎన్ని రకాలుగా వాళ్ళకి ఈ యొక్క సువార్తను తెలియజేయచ్చో కొన్ని రకాలు ఉన్నాయండి. అవి కూడా మనము ఒక 4-5 రకాలను అయితే తెలుసుకుందాం ఈ యొక్క సాయంత్రకాల సమయం. సో బిఫోర్ we have learned there are 4 types where non-Christians, they will come to know about true God. Now let us learn the different types of methods which we can use to spread the gospel to other non-Christians or non-believers. The first one is lifestyle evangelism. Lifestyle evangelism, the best example is Abraham. Lifestyle evangelism అంటే తన జీవితాన్నే ఒక సువార్త లాగా తెలియజేయడం అనేది. మనము బైబిల్ గ్రంథంలో అబ్రహాముని ముఖ్యంగా చూసుకోవచ్చు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళి ఒక ప్రాఫెట్ లాగో, ఒక పాస్టర్ లాగో వాక్యం చెప్పడం మనం చూడము. సో అబ్రహాం he never went out, and he was never a prophet. He didn't teach the word of God to anyone. He was not a pastor, he was not a prophet, but still he had an impact on others just by his life. That is called lifestyle evangelism. తను జీవించిన జీవితం ద్వారానే తను ఎంత నిష్ఠగా ఉన్నాడో, ఎంత భక్తిగా ఉన్నాడో, దేవుడు చేసేది ఎంత తూచా తప్పకుండా పాటించాడో, తన యొక్క విశ్వాసాన్ని బట్టి ఇప్పటికీ మనము కూడా అబ్రహాంని విశ్వాసులకు తండ్రి అని మనము చూసుకుంటా ఉంటాము. సో తన విశ్వాసాన్ని బట్టి తన జీవితాన్ని ఇతరులు చూసి వాళ్ళు మారుమనసు పొందారు. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు ఆదికాండము 16వ అధ్యాయంలో హాగరు శారమ్మ దగ్గర నుంచి పారిపోయేటప్పుడు అప్పుడు దేవుణ్ణి చూస్తుంది అనమాట. అప్పుడు నిజమైన దేవుడు అని తెలుసుకుంటది. ఎలాగా? అబ్రహాము జీవితాన్ని చూసింది కాబట్టి అసలు నిజమైన దేవుడు ఎవరో హాగర్కి ముందే అబ్రహాం చూసి తెలుసుకుంది. సో హాగర్, యు కెన్ సీ హాగర్, ద మిస్ట్రెస్ ఆఫ్ అబ్రహాం, సో కాల్డ్ second wife of Abraham, even she came to know the true God. How? Just because she witnessed the life of Abraham. Even the Abraham's head servant Eliezer, if you see him, Eliezer అబ్రహాము యొక్క సేవకుల్లో ముఖ్య సేవకుడు ఎలియాజరు. తను కూడా దేవుని మీద చాలా నమ్మకంగా ఉంటాడు. ఎంత నమ్మకంగా ఉంటాడంటే అబ్రహాము తన కొడుక్కి వివాహం చేయడానికి తనకు ఇక్కడ చుట్టుపక్కల కానాన్ దేశంలో ఎవరితో వివాహం చేయకు అని తన సేవకును పంపిస్తాడు. నువ్వు నా చుట్టాల దగ్గరికే వెళ్ళి నా చుట్టాలలోనే ఒక మంచి పిల్లని తీసుకొని రా అంటాడు. సో అప్పుడు ఎలియాజరు అక్కడికి వెళ్ళి అబ్రహాం యొక్క సొంతూరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఓ దేవతి దేవుడా, అబ్రహాం యొక్క దేవుడా, నీవే నాకు దారి చూపించు, అబ్రహాం యొక్క కొడుక్కి తగిన కోడల్ని వెతికి పట్టుకునేలా చూపించు. నేను ఎవరైతే నాకు నా ఒంటెలకు అందరికి నీళ్లు పడతారో ఓపికగా వాళ్ళే అబ్రహాం యొక్క కొడుక్కి నిర్ణయించి నాకు దారి చూపించు అనుకుంటాడు. సో అలా ప్రార్థన చేస్తాడంటే, సో వెన్ Eliezer he went to search bride for Abraham's son Isaac, he prays to God. Eliezer, he was a heathen, he was a non-believer, he don't know who is God before he met Abraham. But since he was working at Abraham's home as a servant, he came to know who the true God is. So when he went to Abraham's relatives to find a bride for Abraham's son Isaac,
So he prays to God, Lord, please show the true bride, which I can take back to Abraham. Then God shows Rebecca to him, and that's how he found Rebecca, and he talks to his family and brings back her. So this is what is lifestyle evangelism. ఇది ఏంటంటే మన జీవితం ద్వారా మనము ఇతరులని మార్చడం అనమాట. మనల్ని చూసి మనం చెప్పనవసరం లేదు, కానీ మనల్ని చూసి కొంతమంది మారుతారు. ఇది మొదటి పద్ధతి. రెండోది పర్సనల్ ఇవాంజలిజం, అంటే వ్యక్తిగతంగా మనము సువార్తని చెప్పడం. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ తీసుకుందాము. 2 రాజులు 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసుకున్నట్లయితే, if we turn our Bibles to 2 Kings chapter 5 verse 1 and 2, we can see Naaman. He is a soldier and he is a commander, but still he has a problem with his health, that he is suffering from leprosy. Naaman is suffering from leprosy, and at that time they make war with Israelites, and they take some of them as slaves. So along with those slaves, a small girl from Israelites, she will be taken as a slave, and she will be taken by wife of Naaman. So ఈ నయమాను ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద దండెత్తి కొంతమందిని స్లేవ్స్ లాగా తీసుకెళ్తారో, అందులో వాళ్ళు ఓడిపోయిన ఇజ్రాయెల్ని స్లేవ్స్ లాగా తీసుకెళ్ళినప్పుడు అందులో ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాపని నామాను యొక్క భార్య తను తెచ్చుకుంటుంది పని కోసం. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పట్లో యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళని బానిసల్లాగా, స్లేవ్స్ అంటే బానిసల్లాగా తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చిన బానిసల్ని వాళ్ళు ఇంత ఖరీదు పెట్టి కొనుక్కునేవాళ్ళు. ఈ గొప్ప గొప్ప డబ్బులున్న ధనవంతులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ బానిసల్ని కొనుక్కునేవాళ్ళు, కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పనికి పెట్టుకునేవాళ్ళు. సో అలాగే ఈ నామాను యొక్క భార్య కూడా ఒక చిన్న ఇశ్రాయేలు పాపని కొనుక్కొని, బానిసలాగా ఉన్న నామాని కొనుక్కొని ఇంట్లో పనికి పెట్టుకుంది. ఆ పాప నామానికి కుష్టు వ్యాధి, లెప్రసీ అంటే కుష్టు వ్యాధి వచ్చినప్పుడు తన మాస్టర్ అంటే ఆ యొక్క నామాని భార్యతో చెప్తుంది, అమ్మగారు నాకు తెలిసిన ఒక ప్రవక్త ఉన్నాడు, గొప్ప ప్రవక్త ఇశ్రాయేల్ దేశంలో, మా యొక్క దేవుడు చాలా గొప్ప దేవుడు, అయ్యగారిని తన దగ్గరికి తీసుకెళ్ళండి, ఒకవేళ అతను ప్రార్థన చేస్తే నయమవుతుందేమో అని చెప్తుంది. చూడండి, ఆ పిల్లకి చెప్పాల్సిన అవసరం లేదు, తను అక్కడ బానిస, కానీ తను పరాయి దేశంలో ఒక బానిసలాగా ఉన్నా కానీ అక్కడ కూడా దేవుణ్ణి సువార్తను తను చాటి చెప్తుంది. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని అక్కడ తను చెప్తుంది, ఆ చంటి పాప, చిన్న పాప. సో see that little Israelite slave girl, she don't have to give any suggestions to her master that you can go to Israel, there is a prophet there called Elijah, Elisha, he will be taking care of the sickness of the master, our God is great God. She don't have to say, because she is a slave, she can carry on with her own work, but still she chose to speak out about our God. Even though her condition is bad, she chose to speak out that so that even her words may make a little difference in their lives. So నామాను ఎలీషా దగ్గర రావడము, తను ఎలీషా నదిలో 7 సార్లు మునగమంటే మునిగి రావడం, తను కంప్లీట్ గా నయం అవడం జరుగుతుంది. You can see this Naaman, when he came to Elisha, he asked him to immerse in the river, and he obeys him, and he finally cures from leprosy. So ఇక్కడ మనం ఏం చూడాలంటే పర్సనల్ ఇవాంజలిజం అంటే వ్యక్తిగతమైన సువార్త చెప్పడము. మూడోది మనం చూసుకున్నట్లయితే స్ట్రీట్ ఇవాంజలిజం, అంటే ఇదేమో వ్యక్తిగతంగా ఒకరి నుంచి ఒకరికి చెప్పేది. థర్డ్ వన్ is street evangelism, that means preaching the gospel out in the streets. బయట వీధుల్లోకి వెళ్ళి మన యొక్క సువార్తని, మనకి తెలిసిన మన యొక్క సువార్తని ఇతరుల రక్షణ కోసం ఇతరులకు చెప్పడం. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యోనా జీవితం చూసుకున్నట్లయితే ముందు దేవునికి అవిధేయుడుగా ఉన్నా గానీ తర్వాత దేవుని మాట విని యొక్క నినవే పట్టణంలో ప్రజలందరూ నశించిపోతున్నారు అని దేవుడు చెప్పినప్పుడు, ఆ యొక్క నినవే పట్టణము చాలా పెద్ద పట్టణం, తిరగడానికి 3 రోజులు పడుతుందంట. మనకి 3వ అధ్యాయంలో 3వ వచనం 4వ వచనం చూసుకున్నట్లయితే తిరగడానికి 3-4 రోజులు పడుతుంది. అయినా కానీ అతను పట్టణం అంతా వీధుల్లో తిరిగి అరుచుకుంటా పోతా ఉన్నాడంట.
40 రోజుల్లో నినవే పట్టణం నాశనం అవబోతుంది, అందరూ మారుమనసు పొందండి అని. ఆయన ఎక్కడ చర్చిలకి వెళ్ళి చెప్పలేదు, లేకపోతే ఎవరి ఇంటికి వెళ్ళి చెప్పలేదు, జస్ట్ వీధుల్లో అరుచుకుంటూ వెళ్ళాడు. సో అది విని ప్రజలు మారుమనసు పొంది రాజు దగ్గర నుంచి ఆఖరిగా బానిస వరకు ఆ పట్టణంలో ఉన్న అందరు కూడా వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసి మారుమనసు పొంది దేవుని యొక్క రక్షణని పొందారు. సో all the people in Nineveh, when Jonah he was just shouting in the streets, in 40 days Nineveh will be destroyed, repent or else you will be destroyed. So this is what Jonah was preaching. He was just preaching in the streets. Then all the people, they started repenting, and they started doing fasting and praying, from king until the last servant of the kingdom. So in the city of Nineveh, whole city, when they repented and they fasted and prayed, God listened to their prayers and God delivered them out of the destruction. So God saved them. So this is what street evangelism is. The fourth one is public evangelism. నాలుగోది పబ్లిక్ ఇవాంజలిజం అంటే బయట పబ్లిక్ లో, అంటే మనము ఓపెన్ గా మీటింగ్స్ పెట్టి చెప్పడము, ఇదనమాట. ఫస్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఇవాంజలిజం, అంటే మన వ్యక్తిగతంగా మన యొక్క జీవితాన్ని బట్టి ఇతరులని మారు మనసు పొందేలా చేయడం. రెండోది పర్సనల్ ఇవాంజలిజం, అంటే మా వ్యక్తిగత ఒకరికొకరికి మాట్లాడుతూ మన మాటల ద్వారా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మారు మనసు పొందేలా చేయడం. మూడవది స్ట్రీట్ ఇవాంజలిజం, అంటే వీధుల్లో మనము దేవుని గురించి ప్రచారం చేయడం. నాలుగవది పబ్లిక్ ఇవాంజలిజం, అంటే ఒక గ్యాదరింగ్ ని మనం అడ్రస్ చేయడం. అంటే మనము అపోస్తుల కార్యంలోనే మనం చూడొచ్చు, 19వ అధ్యాయంలో పౌలు ఈ విధంగా ఎఫెసస్ సంఘానికి వచ్చినప్పుడు, ఆ యొక్క ఎఫెసస్ ఊరికి వచ్చినప్పుడు ఆ జనాలను చూసి చాలా కలవర చెందుతాడు. ఎందుకంటే అక్కడ చాలా బొమ్మలకు మొక్కడము, ఇంకా వేరే దేర్ ఆర్ సో మెనీ ఇమ్మోరల్ ప్రాక్టీసెస్, అంటే వాళ్ళు కొన్ని దేవునికి అసహ్యమైన పనులు చేయడము పౌలు గారు చూస్తారనమాట ఎఫెసస్ ఆ యొక్క పట్టణంలో. సో దేవునికి ఇష్టం లేకుండా ఆ యొక్క బొమ్మలకి ఆరాధన చేయడము, దానికి బలులు అర్పించడము, ఇంకా చాలా చాలా చూస్తాడు. సో వెన్ పాల్ he went to the city of Ephesus, he saw so many things, the rituals of sexual immorality, the goddess of Diana. Ephesus lo the main goddess was goddess of Diana. She is the goddess of fertility. So people used to follow immoral sexual practices just to have fertility and just to spread their families. So అక్కడ ప్రజలు ఆ యొక్క డయానా అనే దేవతని పూజించేవారు. ఎఫెసస్ లో ఆ డయానాకు ఒక టెంపుల్ కూడా ఉంది. అది ఎంత పెద్దదంటే బంగారము, వెండి, ఇంకా విలువైన రత్నాలతో ఆ యొక్క టెంపుల్ ని కడతారు. సో అది పాతకాలంలో 7 భూప్రపంచంలో ఉన్న 7 వింతల్లో అదొక వింత. ఈ పిరమిడ్స్, ఇంకా వేరే స్టాచ్యూస్, దాంతో పాటు హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్, వీటితో పాటు ఈ టెంపుల్ ఆఫ్ డయానా, ఎఫెసస్ లో టెంపుల్ ఆఫ్ డయానా కూడా, ద టెంపుల్ ఆఫ్ డయానా ఇన్ ఎఫెసస్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద 7 wonders of the world, 7 wonders of the ancient world. So it was a famous temple, and because of that, goddess Diana was very famous in the city of Ephesus. People used to come from all around the world, and they used to worship Diana in that temple to have fertility, to prosperity in their families and all. So Paul, he had a hard time, and he cannot go on preaching one-on-one. So what he did is public evangelism. He used to gather a public and he used to preach to them. సో పౌలు గారు పబ్లిక్ గా అందరి, అంటే ఓపెన్ మీటింగ్స్ లో చెప్పేవాళ్ళు అనమాట. దేవుని యొక్క సువార్తని చెప్పినప్పుడు చాలా మంది పౌలు గారి యొక్క సువార్త అతని మాటలు విని మారు మనసు పొంది, మనం అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 19వ వచనంలో చూసుకున్నట్లయితే చాలా మంది మారు మనసు పొంది వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు కానీ, ఇంకా మంత్రాలు ఇవన్నీ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న ఆ బొమ్మలు, వాళ్ళ దగ్గర ఉన్న మంత్రాలు చదివే పుస్తకాలు అవన్నీ తీసుకొచ్చి తగలబెడతారంట. ఆ ఒక్కరోజు వాళ్ళు తగలబెట్టింది, దాని యొక్క విలువ చూసినట్లయితే 50,000 వెండి నాణ్యాలు విలువ చేస్తుందంట. అప్పట్లో ఒక వెండి నాణ్యం అంటేనే చాలా ఖరీదైంది. అలాంటిది ఆ ఊరు మొత్తంలో అందరు కలిపి 50,000 వెండి నాణ్యాలు ఖరీదు చేసే
ఆ యొక్క సామాగ్రి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న బొమ్మలు కానీ పెద్ద బొమ్మలు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర పుస్తకాలు స్క్రోల్స్ అంటారు. సో ద పీపుల్ ఆఫ్ ఎఫెసస్ ఆఫ్టర్ లిసనింగ్ టు ద మెసేజ్ ఆఫ్ పాల్ వాట్ దే డిడ్ ఈస్ they repented and they brought all their small idols and large idols and books of black magic and the scrolls, everything they brought in out in the open and they burned them. So the value of those burnt scrolls and books and idols were 50,000 silver coins. That is worth so many crores in present day currency. So that is what the impact Paul had in those public evangelism. And after that let's see fifth one. దాని తర్వాత ఐదోది చూసినట్లయితే లిటరేచర్ ఇవాంజలిజం, అంటే రాతపూర్వకంగా మనము సువార్తని తెలియజెప్పడం. సో ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు చాలా సంఘాలకి తను వర్తమానము అక్కడ సంఘాలకి వెళ్ళలేకపోయినా కానీ తన ఉత్తరాల ద్వారా తను ఏదైతే మాట్లాడదలుచుకున్నాడో అది మాట్లాడాడు. సో తను ఉత్తరాలు రాసి మనం చూడొచ్చు. కొరింథీయులకి సంఘానికి ఉత్తరం రాశాడు, గలతీ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి, కొలస్సీ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి, ఇలా ప్రతి సంఘానికి పౌలు తన ఉత్తరాల ద్వారా మాట్లాడి వాళ్ళలో ఉన్న మంచి పనులు దాంట్లో రాశాడు. అలాగే వాళ్ళలో ఉన్న చెడు పనులు ఏదైతే దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నారో, వాట్ ఎవర్ ద బ్యాక్ స్లైడింగ్ those churches had and whatever the faults those churches had, Paul he pointed out their mistakes in those letters, and thus by reading those letters, those churches in those particular cities, they started to repent and they started to have change. And by those letters the Christianity started spreading all over the world. It started in Asia Minor and it started to spread all over the world. So akkada పౌలు గారు ఆ ఒక ప్రాంతంలోనే కాకుండా తన యొక్క ఉత్తరాలు వేరే ఇతర సంఘాలకు కూడా ఆ యొక్క ఉత్తరాలు వెళ్ళి దేవుని కోసం మారు మనసు పొందడానికి అవి సహాయపడ్డాయి. పౌలు గారి తర్వాత కూడా మనము యోహాను ప్రకటన గ్రంథంలో యోహాను కూడా ఈ యొక్క ఉత్తరాల ద్వారా చర్చ సంఘాలతో మాట్లాడడం మనం చూస్తాం. ఇఫ్ యు సీ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 1:11, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు చెప్తారు, నువ్వు ఈ యొక్క 7 సంఘాలకు ఎఫెసీ, స్మరణ, ఫిలడెల్ఫియా, లౌడేషియా, థియటైరా, ఈ యొక్క 7 సంఘాల లిస్ట్ ఉంటుంది. ఈ 7 సంఘాలకు కూడా నువ్వు ఉత్తరాలు రాసి ఏదైతే డ్రీమ్స్ లో చెప్తున్నానో అది ఉత్తరాలు రాసి చెప్పమంటాడు. సో ఇలాగా ఉత్తరాల ద్వారా ఈ కాలంలో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా మంది బుక్స్ రాసి వాళ్ళ బుక్స్ చదివి మారు మనసు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనము బయటికి వెళ్ళి చర్చిలో వాక్యం చెప్పని అవసరం లేదు. లేకపోతే మనము కొంతమంది సిగ్గుగా ఉంటారు, స్టేజ్ ఎక్కాలంటే వాళ్ళకి సిగ్గు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి పాటలు పాడి లేకపోతే వాక్యం చెప్పే టాలెంట్ లేకుండా ఉండొచ్చు. కానీ వాళ్ళకి దేవుడు ఇచ్చిన తలాంతు మంచిగా రాయగలిగిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రాసిన పుస్తకాల ద్వారా లేకపోతే వాళ్ళు రాసిన పాటల ద్వారా, కొంతమంది పాటలు రాయగలరు, కొంతమంది వాక్యాలు రాయగలరు, సర్మన్స్ రాయగలరు, మెసేజెస్ రాయగలరు. సో ఇలా వాళ్ళు రాసిన రాతల ద్వారా అనేక మంది క్రైస్తవేతరులు వాళ్ళు మారు మనసు పొందడానికి ఇవి దోహదపడతాయి. సో దిస్ లిటరేచర్ evangelism, if the people don't have the talent of preaching, or if they have stage fear, or if they don't have any talent of singing or anything, still God gives some people the talent of writing. So by their writings, many others, non-believers and non-Christians, they will be saved. And one more final method we can see is debate method. డిబేట్ మెథడ్ అనేది అంటే ఒక చర్చ ద్వారా కూడా మనము ఇతరులు దేవుని తెలుసుకోవడానికి సహాయపడవచ్చు. ఎలాగంటే కానీ మనము ఈ చర్చించడము హిందువులతో కానీ ముస్లింతో కానీ చర్చించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 16 నుంచి 30 వరకు చూసుకున్నట్లయితే పౌలు గ్రీస్ దేశానికి వెళ్ళినప్పుడు ఏథెన్స్ అనే పట్టణం, అంటే ఆ యొక్క గ్రీస్ దేశం యొక్క రాజధాని అయిన ఏథెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా బొమ్మలు చూస్తాడు. ప్రతిమలు చూసి గుర్తు తెలియని దేవునికి అని రాయడం చూస్తాడు, టు అన్నోన్ గాడ్. వెన్ పాల్ he visits the Athens, the city of Athens, he sees so many idols put over there, and in some of the idols he sees an inscription written to the unknown God.
సో హీ టుక్ దట్ పాయింట్ అండ్ హీ స్టార్ట్ స్పీకింగ్ టు పీపుల్ ఆఫ్ ఏథెన్స్. సో దాన్ని పట్టుకొని పౌలు వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడతాడు. పౌలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. ముందు వాళ్ళకి చెప్తాడు, ఏథెన్స్ ప్రజలారా, మీకు దేవుని యొక్క భక్తి చాలా ఉన్నదని నేను గుర్తించాను. ఎందుకంటే మీరు అక్కడ ఐడల్స్ ని పెట్టి దేవుడు ఎవరో తెలియకపోయినా కానీ మీరు ఆ ఒక దేవుని పెట్టుకొని వాళ్ళని పూజిస్తూ మీ యొక్క జీవితాలని చాలా నిష్టగా బ్రతుకుతున్నారు. అంటే మీకున్న భక్తి నాకు అర్థమవుతుంది. సో ఆ తెలియని దేవుడి గురించి చేయడానికి నేను వచ్చాను. ఆ తెలియని దేవుడే యేసు ప్రభు అని పౌలు ఈ విధంగా వాళ్ళని యేసు ప్రభులోనికి నడిపిస్తాడు. సో వెన్ Paul saws the unknown God, that inscription, he uses that particular point to connect to the people of Athens. So he gets connected to them and he preaches them about Jesus Christ and his incarnation and his birth and death and about the salvation. So that's how he got connected to the people of Athens. So in the same way, even when we are speaking to non-Christians, when we are speaking to Hindus or Muslims, we have to build a bridge. We have to find some common things among us. So మనము ముఖ్యంగా మనం దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి వాళ్ళకు ఉన్న వ్యత్యాసాలు మనం ఎప్పుడు కూడా తీసుకురాకూడదు. ఏంటంటే మా దేవుడే గొప్పవాడు, మీ దేవుడు ఇలాగా, మీ దేవుడు ఇంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నాడు, లేకపోతే మీ దేవుడు ఇలా రాక్షసుల్లాగా ఉన్నాడు, లేకపోతే ఇటువంటి పనులు చేశాడు, దేవుడు అన్నోడు ఎవరైనా ఇలా చేస్తారా, ఇలాంటివి మనము ఎప్పుడు తీసుకురాకూడదు. ఎప్పుడైతే మనము క్రైస్తవేతలతో మాట్లాడుతున్నాము, మనం మాట్లాడాల్సిందల్లా కూడా ఇట్ షుడ్ బి హెల్తీ డిస్కషన్. వీ షుడ్ ఫైండ్ ద కామన్ పాయింట్స్. ఉదాహరణకి వాళ్ళకి కూడా చాలా పండగలు ఉంటాయి, వాళ్ళకు కూడా చాలా దేవుళ్ళు దేవతలు ఉంటారు. కానీ వాళ్ళ పండగలో మనకి వాళ్ళ దానికి కామన్ గ్రౌండ్ అనేది తీసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే దీపావళి పండగ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అన్ని దీపాలు పెట్టి వాళ్ళు పండగ జరుపుకుంటారు. సో మనము వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు దీపావళి చేసుకుంటారు, ఏంటి ఆ పండగ ఏంటి, ఇట్స్ జస్ట్ ఏ విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. సో మా బైబిల్ గ్రంథంలో కూడా గుడ్ ఫైట్, దేర్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్ అనేది మనం చూపించాలి. అంటే చెడు మీద మంచి యొక్క గెలుపు, దాన్ని సూచించుకొని వాళ్ళు దీపావళి చేసుకుంటారు. సో అలాగే మనం కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న మన ఎలెన్ జి వైట్ రాసిన గ్రేట్ కాంట్రవర్సీ, it is nothing but the controversy between good and evil. So from the beginning there is a controversy between good and evil. So ఈ విధంగా మనము ఒక కామన్ ప్లాట్ఫామ్ తీసుకొని రావచ్చు. ఆ లైట్ అనే పాయింట్ మీద కూడా మనము యోహాను గ్రంథంలో 8:12 దేవుడు చెప్తాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో మీరు ఏ విధంగా అయితే దీపాలు వెలిగిస్తారో అదే యేసు ప్రభు మాకు చెప్పాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేనే ఈ లోకానికి వెలుగుని అని చెప్తున్నాడు మా యొక్క దేవుడు అని. ఇలాగా తీసుకొని రావచ్చు అనమాట. సో మనము ఈ యొక్క పద్ధతుల ద్వారా మనము క్రైస్తవేతలతో మాట్లాడినప్పుడు మన యొక్క సువార్తని ఇతరులకి మనము బలంగా చేరడానికి దోహదపడుతుంది. ఒక 2 విషయాలు మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని, యొక్క మెసేజ్ని ముగిస్తానండి. మనకి ముందు చాలా మంది మిషనరీస్ అనేవాళ్ళు ఈ యొక్క భారతదేశానికి వచ్చి ఈ యొక్క క్రైస్తవత్వం అంటే మన తెలిసిన దాన్ని ఫస్ట్ మనకి ఎవరి ద్వారా వచ్చిందో మనం తెలుసుకున్నట్లయితే, వాళ్ళ దగ్గర నుంచి 1-2 విషయాలు మనం నేర్చుకున్నట్లయితే మనం కూడా మన జీవితాల్లో ఏం చేయాలో మనం చూడొచ్చు. అసలు క్రిస్టియానిటీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు చాలా మంది మిషనరీస్ వచ్చారు. సో అందులో ఒక 2 మిషనరీస్ గురించి మనం చూసుకుందాం. ఒకళ్ళు ఎవరంటే విలియం కేరీ గారి గురించి క్రైస్తవులో తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. కేరీ గారు మొదట 1793 సంవత్సరంలో 1793 సంవత్సరంలో ఇండియాకి వచ్చినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక్కడ ఇండియన్స్ కి తను ఎవరో తెలియదు, భాష రాదు, అయినా కానీ అక్కడ ఉన్న భాష నేర్చుకొని, సో వాట్ కేరీ డిడ్ ఈస్, ఫస్ట్ he started learning the local language, then he started translating our scriptures into the local language, and he also started writing the dictionaries. Writing a dictionary is not a simple thing. So విలియం కేరీ గారు ఏం చేశారంటే, తను ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ ఆ యొక్క ప్రాంతం యొక్క భాష నేర్చుకున్నాడు. భాష నేర్చుకొని మన బైబిల్ని ఆ యొక్క భాషలో తర్జుమా చేయడం వల్ల, అంతకుముందు బైబిల్ ఓన్లీ ఇంగ్లీష్లో, హీబ్రూలో, గ్రీక్లో ఉండేది. సో చాలా మంది భారతదేశంలో ఎవరికి బైబిల్ గురించి అంత తెలీదు. కానీ కేరీ గారు వచ్చిన తర్వాత, విలియం కేరీ గారు తను తర్జుమా చేసిన తర్వాత అది చాలా మందికి
అందుబాటులోకి వచ్చింది. చాలా మంది బైబిల్ని తెలుగులో కానీ హిందీలో కానీ చదవడానికి కేరీ గారు మూల కారణం అయ్యారు. సో అదొకటే కాకుండా ఇంకా తను ముఖ్యంగా తను ఎవరికైతే వాక్యం చెప్పదలుచుకున్నాడో తను ఏం చేస్తాడంటే వాళ్ళ గురించి తెలుసుకుంటాడు. వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, అవన్నీ తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా మాట్లాడితే దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేయగలము అది తను ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సలహా ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు. సో విలియం కేరీ హీ యూజ్డ్ టు do the background check of the people. He used to study of the background of the people. After that, he used to make a plan and he used to pray to God, and finally he used to present the message. That's how he used to enter into people's life and effectively spread the gospel. And the second one and the last point which I would like to explain to you is Robert D. Noble. ఆఖరిగా రాబర్ట్ డి నోబెలీ అనే అతని గురించి మనం నేర్చుకుందాము. ఇతను ఇటలీ నుంచి వస్తున్నాడు అండి. 1600 సంవత్సరంలో ఇండియాకు వచ్చాడు. హీ ఎంటర్డ్ ఇండియా అరౌండ్ 1600 అండ్ హీ వాజ్ జెస్యూట్. అంటే అప్పట్లో రోమన్ క్యాథలిక్ చర్చ్ లో జెస్యూట్స్ అనే ఒక గ్రూప్ ఉండేది. వాళ్ళు దేవుని కోసం చాలా ఆతురతగా ఎంతూసియాస్టిక్ గా పనిచేసేవాళ్ళు. సో అలాంటి గ్రూప్ లో ఇతను కూడా ఉన్నాడు. సో అందులో వాళ్ళు చాలా మంది మిషనరీస్ ని తయారు చేసి ప్రపంచంలోకి పంపించేవాళ్ళు అన్ని దేశాలకి. సో అలాగే ఇతను కూడా తన చిన్నప్పటి నుంచి నేను కూడా మిషనరీ అవ్వాలి అని తన ఇంట్రెస్ట్ తో వాళ్ళని అడిగి మరి నేను భారతదేశానికి వెళ్తాను అని అడిగి మరి వస్తాడు. వచ్చి దక్షిణ భారతదేశంలో మదురై, ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో ఉంది, మదురై అనే పట్టణానికి వస్తాడు. వచ్చి అక్కడే 36 సంవత్సరాలు సేవ చేస్తాడండి. మదురై అనే పట్టణంలోకి వచ్చినప్పుడు తను చూస్తాడు అక్కడ ఉన్న వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు. ముఖ్యంగా హిందువులు ఉండేవాళ్ళు. హిందువుల్లో తను చూసినప్పుడు బ్రాహ్మణులు ఇంకా వేరే కులాల వాళ్ళని చూసినప్పుడు తను ముఖ్యంగా ఏం చేశాడంటే లో క్యాస్ట్ హిందూస్ కి హై క్యాస్ట్ అంటే బ్రాహ్మణ్స్ కి ఒక సమానత్వం వచ్చేలా చేశాడనమాట. అంటే తను కూడా వాళ్ళలో ఒకలాగా ఐడెంటిఫై అయ్యేలాగా చేసుకున్నాడు. ఈ రాబర్ట్ డి నోబెల్ ఒక ఇటలీ నుంచి వచ్చిన అతను, ఒక ఫారెనర్ ఏం చేసేవాడంటే బ్రాహ్మణుల లాగానే తను కాషాయ వస్త్రాలు ధరించడము. బ్రాహ్మణులు జంధ్యం వేసుకుంటారు. బ్రాహ్మణ్స్ దే వేర్ ఎ స్పెషల్ థ్రెడ్, హోలీ థ్రెడ్ దే కాల్ ఇట్. సో దిస్ రాబర్ట్ డి నోబెల్ he used to wear their clothes and he used to wear a thread. But what he used to do for that thread, he used to attach a cross. సో అతను బ్రాహ్మణులాగే అతను తాడు కట్టుకోవడం, మెల్లో గొలుసులు వేసుకోవడం వేసి దానికి యేసు ప్రభు యొక్క సిలువను ధరించేవాడు. సో చూసిన వాళ్ళకి అర్థమయ్యేది కాదు. చూస్తేనేమో ఫారినర్ లాగా ఉన్నాడు, అంటే విదేశీయుడు లాగా ఉన్నాడు, కానీ బ్రాహ్మణుల్లాగా బట్టలు వేసుకున్నాడు, గెందెం అది వేసుకున్నాడు, కానీ మళ్ళీ దాని మీద సిలువ గుర్తు వేసుకున్నాడు. అసలు ఏంటిది అన్నప్పుడు తను వాళ్ళలో ఒకరుగా కలిసిపోయి వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్పాడు అనమాట. చెప్పి వాళ్ళలో కలిసిపోయి ఎంతగా కలిసిపోయాడంటే వాళ్ళందరూ కలిసి తనకు ఒక టైటిల్ ఇచ్చారనమాట. అతని పేరు ఏంటంటే రాజ సన్యాసి నోబెలీ. రాబర్ట్ డి నోబెలీ కాస్త రాజ సన్యాసి నోబెలీ అనే పేరు అక్కడ ఉన్న ప్రజల ద్వారా ఇవ్వడం జరిగింది. కానీ ఇదంతా కూడా మనకి చాలా ఈజీగా రాదండి. చాలా సులభం అయితే అస్సలు చాలా కష్టమైంది. ఎందుకంటే విలియం కేరీ గారికి తన ఫస్ట్ పర్సన్ కన్వర్ట్ అవ్వడానికి 7 సంవత్సరాలు పట్టింది, ఒకళ్ళు మారు మనసు పొందేలా చేయడానికి. అలాగే ఈ రాబర్ట్ డి నోబెలీ గారికి కూడా 4 సంవత్సరాలు పట్టింది తను ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించడానికి. కానీ వాళ్ళు ఒకసారి 2 సార్లు చెప్పి వదిలిపెట్టలేదు. 4 సంవత్సరాలు పట్టినా కానీ పట్టు వదలకుండా అలా దేవుని గురించి సువార్త చేశారు. కాబట్టి ఈ యొక్క రాబర్ట్ డి నోబెలీ తాను చేసిన 36 సంవత్సరాల సేవలో 600 మందికి బాప్తిసం ఇవ్వగలిగాడండి. తను చాలా అక్కడక్కడ సంఘాలు కూడా స్థాపించాడు. సంఘాలు స్థాపించి అక్కడ లోకల్ ఉన్న వాళ్ళనే పాస్టర్లాగా పెట్టేవాడు. సో ఇలాగా మనము వీళ్ళ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విధంగా మన క్రైస్తవేతలకి మనము సువార్త అందజేయగలము. సో ఈ చెప్పిన విషయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే బైబిల్ గ్రంథము మనకి చాలా నేర్పిస్తుందండి. అవన్నీ కూడా మనలో మనమే పంచుకోవడం కంటే కూడా ఇతరులకి పంచుకోవడానికి, ముఖ్యంగా ఈ యొక్క ఆఖరి దినాల్లో యేసుప్రభు రెండోసారి రానై ఉన్నాడు అని మనం బలంగా నమ్ముతున్న ఈ దినాల్లో
మనము ఎంత మందికి అయితే సువార్త అందజేయగలమో దేవుడు మనకి అంత ధన్యతని ఇస్తాడు, అంత ఆశీర్వాదం మనకి కలుగజేస్తాడు. సో దేవుడు మనకు అందరికి తోడుగా ఉండి పాస్టర్ గారి మీద మాత్రమే ఈ భారం వేయకుండా సంఘస్థులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్న ఈ బాధ్యత అని మనం అందరం కూడా నేర్చుకొని క్రైస్తవేతలతో మన జీవితం ద్వారా, మనం రోజు కలిసే వాళ్ళతో మనం మాట్లాడే మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా కూడా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నట్లు, క్రీస్తుని మన ద్వారా వాళ్ళు చూడనట్లు మన జీవితాన్ని అలాగా ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించవలసిందిగా కోరుతున్నానండి. దేవుడు చిన్న వాక్యం దీవించినాక ఆమేన్. సమయంలో చక్కని వాక్యాన్ని అందించినటువంటి సుజీవన్ కుమార్కి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. మన కార్యక్రమాన్ని ముగించుకోవటానికి మరి నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో అనేటువంటి పాట మన అందరికి వచ్చినటువంటి పాట పాడుకుని ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. రేపటి దినమందు 9:45కి మరి కార్యక్రమం మొదలుపోతుంది. డివైన్ సర్వీస్లో రాయ్ జేమ్సన్ గారు పూనా నుండి ప్రొఫెసర్ గారు మాట్లాడుతున్నారు. శరత్ బాబు గారు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. దయచేసి అందరు కూడా సకాలానికి రావాలని మరి కోరుతున్నాం. ఇంతవరకు చక్కని వాక్యాన్ని విన్నటువంటి జూమ్ మీటింగ్ సోదరులందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మన కార్యక్రమాన్ని ముగించుకోవడానికి నీ చల్లని నీడలో నీ కరుణా కాంతిలో అందరికి వచ్చినటువంటి పాట పాడుకొని ప్రార్థన చేసుకుందాం. నీ చల్లని నీడలో నీ కరుణా కాంతిలో మా బ్రతుకే సాగని ఆనందం పొందని, నీ చల్లని నీడలో నీ కరుణా కాంతిలో నా బ్రతుకే సాగని ఆనందం పొందని, నీవిచ్చిన రక్షణకై నేనేమిత్తును నా జీవిత కాలము నిన్నే స్తుతింతును. నీవిచ్చిన రక్షణకై నేనేమిత్తును నా జీవిత కాలము నిన్నే స్తుతింతును. నా దేవా నీ ప్రేమ ఇలలో నా దొరకనిది, నా దేవా నీ ప్రేమ ఇలలో నా దొరకనిది. నీ చల్లని నీడలో నీ కరుణా కాంతిలో నా బ్రతుకే సాగని ఆనందం పొందని, చీకటిలో జీవించుచున్న నాపై నీ కరుణా కాంతినే కురిపించినావు. చీకటిలో జీవించుచున్న నాపై నీ కరుణా కాంతినే కురిపించినావు. నా దేవా నీ ప్రేమ ఇలలో నా దొరకనిది, నా దేవా నీ ప్రేమ ఇలలో నా దొరకనిది. నీ చల్లని నీడలో నీ కరుణా కాంతిలో నా బ్రతుకే సాగని ఆనందం పొందని, నా బ్రతుకే సాగని ఆనందం పొందని. అందరూ తల్ల వంచుకుని కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధి తండ్రి, లోకరక్షక, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ ప్రియ సేవకుడైనటువంటి సుజీవన్ కుమార్ ద్వారా ప్రభువా, మరి ఈ యొక్క అన్యులకు సువార్త ఏ విధంగా చాటించవలెనో అనేటువంటి అంశం మీద చక్కని విషయాలు మాకు తెలియచేశారు. మరి పర్సనల్ ఎవాంజలిజం, అలాగే వ్యక్తిగత సువార్త సేవ, అలాగే మరి వీధుల్లో సువార్త సేవ, మరి అలాగే ప్రభువా బహిరంగంగా పబ్లిక్ ఎవాంజలిజం, బహిరంగంగా సువార్త సేవ ఏ విధంగా చేయాలనేటువంటి అంశాలు మాకు తెలియజేశారు. మేము దానిని విని మరి నినివే పట్టణంలో వీధుల్లో ఏ విధంగా యోనా ప్రభువా సువార్త సేవ చేసి అనేక మందిని రక్షించడానికి వీలుపడే అవకాశం కలుగు చేసి ఉన్నాడో, అలాగే మరి ఆ యొక్క బానిసగా వెళ్ళినటువంటి బాలిక
మరి పర్సనల్ ఎవాంజలిజం ద్వారా ప్రభా ఆ నయమాను కుటుంబాన్ని అతని యొక్క రక్షణకు కారకురాలయ్యి ఆ యొక్క సిరియా దేశంలో ప్రభా నీ సువార్తను మరి ప్రకటించి ఆ సిరియా దేశం అంతటా మరి ప్రజలు దేవుని నమ్మేటువంటి అవకాశం కలుగు చేసినట్లుగా మేము చూస్తున్నాము. అలాగే ప్రభా మరి అపోస్తలుడైన పౌలు మరి పబ్లిక్ ఎవాంజలిజం చేస్తూ ఎథెన్స్ పట్టణంలో ప్రభా ఎఫ్ఎస్సి పట్టణంలోను ఎథెన్స్ పట్టణంలోను సువార్త దండయాత్ర చేసి అనేక ఆత్మను రక్షించడానికి పాల్పడినటువంటి విషయాన్ని మేము గమనిస్తున్నాం. అలాగే ప్రభా ఇటీవల జరిగినటువంటి చరిత్రలో మరి విలియం కేరీ అనేటువంటి ఆయన ప్రభా ఎంతో కష్టపడి శ్రమించి బైబిల్ని తర్జుమా చేసి అనేక భాషలలో దానిని వివరణ ఇచ్చి ప్రభా అనేక మందికి అందుబాటులో ఉండేటువంటి విధముగా పత్రిక ద్వారా ఆయన మరి యొక్క సువార్త సేవను మరి ప్రబలినట్లుగా మేము చూస్తున్నాం. అలాగే భక్తుడైనటువంటి యోహాను 7 సంఘాలకి ఉత్తరాలు రాస్తూ ప్రభా సంఘాలని బలపరచడానికి ఎంతగానో దోహదపడినటువంటి విషయాలు మేము చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కూడా మరి కొరింథీ, ఎఫెస్సి, మరి ఎథెన్స్ పట్టణాలకు, మరి ఎఫెస్సి పట్టణానికి, మరి అలాగే తిమోతికి కూడా రాస్తూ అనేకమైనటువంటి దరిదాపు ఆయన 24 పుస్తకాలు రాసి ప్రభా మరి ప్రకటించినటువంటి విషయాలు మేము గమనిస్తున్నాం. కనుక మేము నీ యందు విశ్వాసంలో కొనసాగే ఆధిక్యతను దయచేయండి. ఈ సువార్త దండయాత్రను మేము ముగించి నీ యందు విశ్వాసంలో కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దగల దేవుడు అని విజ్ఞాపన చేస్తున్నాం. పాస్టర్ గారికి ఉన్నటువంటి బలహీనతను అనారోగ్యం తీసివేసి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. స్రవంతిని దీవించండి. ఆ బిడ్డకున్న అనారోగ్యం వల్ల తీసివేసి పరిపూర్ణ ఆరోగ్యం దయచేసి కాచి కాపాడి రక్షించండి. అలాగే ప్రభా మరి అనారోగ్యం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మోహన్ రావు గారిని వారికి ఆరోగ్యం బలం శక్తిని దయచేయండి. అలాగే మరి మిస్సెస్ జడ్సన్ మోయస్ గారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రమకృపలో భద్రపరచండి. అలాగే ప్రభా మరి వజ్రమ్మ గారిని, ఎమ్మిలమ్మ గారిని, సుశీలమ్మ గారిని, భాగ్యం గారిని, రోజా గారిని, కార్తీక్ని బిడ్డలకు ఆరోగ్యం బలం శక్తిని కలుగు చేయగల ప్రణీత్ కుమార్ని బిడ్డకు ఆరోగ్యం బలం శక్తిని దయచేయగల దేవుడు విజ్ఞాపం చేస్తున్నాం. పాస్టర్ జాన్ ప్రహదరావు గారిని వారి కుటుంబాన్ని, అలాగే ప్రభా మరి దొరబాబు గారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. మస్కట్ నుంచి ప్రభా మరి మిసెస్ క్రిస్టఫర్ గారిని వారికి కావాల్సిన ఆరోగ్యం బలం శక్తిని దయచేయండి. కువైట్ నుంచి ప్రభా మరి సుందర్ గారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి కాపాడి రక్షించండి. సుజీవన్ కుమార్ని ఆ బిడ్డ ప్రభా మరి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తుండగా పనిపాట్లతో నడిపించి వారి సతీమణి ప్రభా నిండి చూలాలే ఉండగా మరి మరదల్ని ఆమెను కూడా మీరు దీవించి ఆ ప్రసవ గడలు నిండినప్పుడు సుఖప్రసవం కలుగు చేసి తల్లిని బిడ్డను వేర్పరిచి ఇరువురిని కూడా ఆరోగ్యవంతులు చేసి కాపాడండి. వారి తల్లిదండ్రులను కూడా దీవించి కాపాడి బలపరచండి. వారి మామయ్య గారు చేస్తున్న పరిచయం కూడా దీవించి కాపాడి రక్షించండి. మేమందరము కలిసి నీ వాక్యానుసారము జీవించి నీ రాజ్యానికి సిద్ధపడే ఆధిక్యత కలుగు చేయమని ప్రత్యేకముగా ఈ COVID-19తో బాధపడుచున్న ప్రతిని బిడ్డను పేరు పేరును ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతులను చేసి యేసయ్య కృప ద్వారా మేము క్షేమంగా ఉండినాము అని నీ నామ మహిమాత్మే జీవించే అవకాశం కలుగు చేసి కాపాడి రక్షించమని యేసు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేట్లు భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మాకు క్షమించిన ప్రకారం రుణము క్షమించము. మూడు స్వాతంత్ర ఎక్కడిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీ ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యెహోవా దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మన అందరకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. చక్కని వర్తమానం అందించినటువంటి సుదేవన్ కుమార్కి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం మరొకసారి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మరి అందరికీ హ్యాపీ సాబత్ అండి. అందరికీ గుడ్ నైట్. రేపటి సమయం 9:45 అందరూ కూడా లాగిన్ అయ్యి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. చాలా మంచి వర్తమానం వింటాం. చాలా బాగా మాట్లాడతారు ప్రొఫెసర్ గారు. మరి పూణే నుంచి రాయ్ జేమ్సన్ గారు మాట్లాడుతున్నారు. మరి సుమికా విల్సన్ గారు కూడా ఉన్నారు. వారిని కూడా వందనాలు తెలియజేస్తూ పార్టిసిపేట్ చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.